స్క్రీన్ కనిపిస్తుంది. వాళ్ళకి స్క్రీన్ డిస్ప్లే అవుతుందమ్మా. టార్గెట్ అకాడమీ కనిపిస్తుంది ప్రెజెంటేషన్. ఓకే, గుడ్ మార్నింగ్. వినిపించరా? బాగా యాక్టివ్. టిఫిన్ చేశారా? ప్రాబ్లం ఏం లేదు. రెస్పాండ్ అవుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ సిఎంఏ ప్రవీణ్ కుమార్, కాస్ట్ అకౌంటెంట్, వెరీ ఇంపార్టెంట్. మనం టెక్నికల్గా టార్గెట్ అకాడమీ లాస్ట్ 5 టెక్నికల్గా ఏముంది, ప్రీవియస్లీ వేరే దాని గురించి మనం మన పేరు మీద ఉంది. ఎప్పుడు 5 years నుంచి ఏ పని, 5 years నుంచి ఏం పని సార్? ఏది పని లేదు. కాలేజీ ఇల్లు, కాలేజ్ అనేది అలాగా గ్రో అవుతుంది. ఎక్కడెక్కడ సార్ మన బ్రాంచెస్ ఉన్నాయి? ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది గుంటూరు, హైదరాబాద్. గుంటూరులో సేమ్ బ్యాచెస్ ఉంటాయి, హైదరాబాద్లో కూడా సేమ్ బ్యాచెస్. ఏంటంటే మీరు రెండింటిని సిఎంఎస్ ఇక్కడ గ్రూప్ 1 జరుగుతుంది అనుకున్న హైదరాబాద్లో, గుంటూరులో గ్రూప్ 2 జరిగేది నువ్వు చూసుకో. గుంటూరులో గ్రూప్ 2 జరిగితే గ్రూప్ 1, గ్రూప్ 1 ఇక్కడ గ్రూప్ 2 అలాగే మేము చూసుకుంటాం. స్టూడెంట్కి ఏంటంటే ఏదైనా కంఫర్టబుల్. మన కాలేజ్ గురించి నేను మీకు అని కాదు, నేను అకౌంట్స్ ఫౌండేషను, ఇంటర్, ఫైనల్ క్లాసెస్ కూడా రికార్డింగ్స్ కూడా స్టార్ట్ చేస్తాం. మన సబ్జెక్ట్ ఏంటమ్మా? ఇప్పుడే చెప్పా కదా, యాక్టివ్గా ఉండాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఆ ముందు వాళ్ళు రెస్పాండ్ అయితేనే, మీన్స్ ఫేస్ టు ఫేస్ వాళ్ళు రెస్పాండ్ అయితేనే మన క్లాస్ యాక్టివ్గా ముందుకు. లేదనుకోండి, ఒక పేపర్ చదువుకుంటున్నాడు, నేను చదువుకుంటే అలాగే అనిపిస్తుంది, రెస్పాండ్ అవ్వట్లేదు, యాక్టివ్గా లేరు. నాకు యాక్టివ్ అనిపిస్తుందా? లేదు. నేను డల్గా చెప్తున్నా, మీకు యాక్టివ్గా ఉంటుందా? వింటాను బాగుంటున్నాను లేదుగా. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ తోటి యాక్టివ్గా వెళ్దాం. నేను డల్ అయినా కూడా మీరే గట్టిగా అరిచేసి సార్ అంటే నేను యాక్టివ్ అయిపోతాను కదా. నేను కూడా డల్ అయినప్పుడు కొంచెం నేను గట్టిగా మాట్లాడాను అనుకో, యాక్టివ్ అవ్వాలి. ఏంటి మన సబ్జెక్ట్ ఏంటి? కోర్స్ ఏంటి? మీది ఏసీసీఏ, వెరీ గుడ్. మీరమ్మా? సిఏ సిఎంఏ. ఏంటి సిఏ సిఎంఏలో? మీరు ఇప్పుడు ఎవరైనా ఏం చదువుతున్నారంటే ఏం చెప్తారు? సిఏ ఫౌండేషన్ చదువుతున్నాం, సిఎంఏ ఫౌండేషన్ చదువుతున్నాం అని చెప్తారు. ఏసీసీ అయితే ఏసీసీ చదువుతున్నాం, స్కిల్ లెవెల్ చదువుతున్నాం. డైరెక్ట్ స్కిల్ లెవెల్ వచ్చేస్తుంది. నాలెడ్జ్ లెవెల్ మీకు ఎగ్జామ్ డైరెక్ట్గా మీరు స్కిల్ లెవెల్ అంటే ఈక్వల్ టు సిఏ ఇంటర్లో. అలా మనం ఎప్పుడైనా సరే డిస్క్లోజ్. సిఏ ఫౌండేషన్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 4 సబ్జెక్ట్స్. ఏవేంటి? అకౌంట్స్ సింపుల్గా షార్ట్ కట్ చెప్పేసి, అకౌంట్స్, లా, ఎకనామిక్స్, మ్యాథ్స్. మ్యాథ్స్ ఇంక్లూడ్ స్టాట్. మన సబ్జెక్ట్ వచ్చేసి అకౌంటింగ్. ఎక్కడైనా సరే మనం సిఏ అని మాట్లాడిన చోట సిఎంఏ డిఫాల్ట్గా ఉంటుంది. నేను సిఏ ఫౌండేషన్ అంటే సిఎంఏ వాళ్ళు హట్ అవ్వకూడదు, నా సిఎంఏ చెప్పట్లేదు సార్, సిఏ చెప్పారంటే డిఫాల్ట్గా సిఎంఏ చెప్పారు. సిస్టర్ కన్సర్న్స్ సేమ్ ఫీల్డ్, సేమ్ విధంగా సిస్టర్స్ సిఎం ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. నువ్వెంత సిఎం పోటీ పడుతూనే ఉంటారు. కాంపిటీషన్. అవునా? మన ఇన్స్టిట్యూట్ ఉంది, చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, అందరం చేసే పని ఒకటే,
ఇద్దరం కోచింగ్ చెప్పండి కానీ రిపీట్ అవుతామా? ఇద్దరం పోటీ పడుతూనే ఉంటాం ఎప్పుడు. సేమ్ అలాగే సిఎస్సిఎంఏ కూడా రెండు ఒకటే, రెండు కామర్సే, రెండు ప్రొఫెషనల్ కోర్సెసే, ఇద్దరికి సేమ్ టైప్ ఆఫ్ జాబ్సే వస్తాయి. సేమ్ జాబ్కి ఇద్దరు వెళ్ళొచ్చు కానీ ఇద్దరు పోటీ పడతారు. వాళ్ళు పోటీ పడతారు కానీ స్టూడెంట్స్ రెండు చదువుతారు. ఇన్స్టిట్యూట్స్ పోటీ పడతాయి కానీ మనం మాత్రం రెండు చదువుకుంటాం. అది సిఏ చెప్పినా సరే మీకు సిఎంఏకు డిఫాల్ట్గా ఏసీసీ వాళ్ళు హట్ అవుతాము. ఏసీసీ వాళ్ళకి ఫౌండేషన్ ఏం లేదు, కాలేజ్ పర్పస్ కోసం ఏసీసీ వాళ్ళు ఫౌండేషన్ క్లాస్ బేస్ బికాస్ ఆఫ్ ఏసీసీ వాళ్ళకి నాలెడ్జ్ వాళ్ళు మేము ఎగ్జామ్షన్ ఇప్పిస్తాం కాబట్టి బేసిక్స్ అన్నీ అక్కడ ఉంటాయి. అక్కడికంటే ఇక్కడ బేసిక్స్ బాగుంటాయి. ఉంటే సిఎంఐ ఫౌండేషన్ క్లాస్ చేసుకోండి. సబ్జెక్ట్ ఏంటమ్మా? అకౌంటింగ్. మర్చిపోతారా ఎప్పుడైనా ఇంకా అకౌంట్స్ని? ఏది మర్చిపోయినా సరే, ఏ సబ్జెక్ట్ మర్చిపోయినా సరే అకౌంట్స్ మర్చిపోయి ఫైనల్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు వెళ్ళి ఫౌండేషన్ సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయి అని అడిగారు అనుకోండి, ఇప్పుడు కాదు ఎక్కువ క్వాలిఫై అయిన వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం తెలుసు ఏంటి దాని అంటారు, పేర్స్ మర్చిపోయి ఉంటారు, నేమ్స్ మర్చిపోతాం, పాసిబిలిటీ ఉంటుంది. క్వాలిఫై అయిన వాళ్ళు కూడా మర్చిపోయిన సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే అది అకౌంట్స్ ఒకటే. మ్యాథ్స్ ఉందా లేదా అడుగుతారు మిమ్మల్ని, మ్యాథ్స్ ఉందా తెలియదు, మర్చిపోతాం. సార్ ఫౌండేషన్ అయిపోయిందంటే ఇంక మ్యాథ్స్ ఉండదు, ఎక్కడా మ్యాథ్స్ ఉండదు. ఫౌండేషన్ ఒక్కటి కష్టపడి 100కి 50 తెచ్చేసుకుంటే పాస్ అయిపోతే బాయ్ బాయ్ సార్ బాయ్ చెప్పామంటే మందికి మ్యాథ్స్ అంటే ఫియర్, నాకు ఇష్టం లేదు, ఎలర్జీ, ఎన్ని ఫీలింగ్స్ ఉంటాయి కానీ ఆ ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఏమన్నా టచ్ లేదు, కొంతమందికి అసలు ఇష్టం ఉంటుంది, టచ్ లేకపోవడం వేరు, ఇష్టం ఉంటుంది అసలు. మీరు చదివితే అండర్స్టాండింగ్ అవుతాయి, అండర్స్టాండింగ్ గురించి కాదు చెప్పి అది ఇష్టం ఉండదు. పర్సన్తో మనం మాట్లాడాలనుకున్నామమ్మా, ఏ ఒపీనియన్ లేకపోయినా మనం మాట్లాడతాం, వాళ్ళు పలకరిస్తే మనం హాయ్ అంటే హాయ్ అంటాం, అయితే చెప్తాం. మనకు విరక్తుంది అంటే మనకు పడట్లా, పలకరిస్తే మనం పలకరిస్తామా? ఆ ఫీలింగ్ కొంతమందికి మ్యాథ్స్ మీద ఉంటుంది. ఇప్పుడు ఇక్కడనే కాదు చాలా చోట్ల ఉంటుంది, కామన్గా జరిగేది. నేను తప్పిద్దా మనకి పాస్ అవ్వాలి, వాళ్ళు పెట్టారు చదవాలి. ఎందుకు సార్ బోర్డు వాళ్ళు మ్యాథ్స్ పెట్టారంటే మ్యాథ్స్లో మీకు థింకింగ్ నాలెడ్జ్, ఎలాగ ఆలోచించాలి మార్పు అవుతుంది, ప్రాసెస్ వస్తుంది. మ్యాథ్స్ ఎంత స్పీడ్గా చేయగలుగుతున్నారో ఇప్పుడు మీకు కాస్టింగ్ ఈజీ అవుతుంది. ఏంటారు అకౌంటింగ్, కాస్టింగ్ అనేది బేస్డ్ ఆన్ మ్యాథ్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఏమి ఉండదు, అకౌంట్స్ మిక్స్ అయిపోయి ఉంటుంది. బట్ క్యాలిక్యులేషన్ స్టైల్ ఎలా ఉంటుందండి అంటే మ్యాథ్స్ లాగా ఉంటుంది. ఫార్ములా సెట్ అంటే ఏముండవు, ఒక సబ్జెక్ట్ ఏంటంటే కొంచెం ఎలాగే ఆలోచిస్తాం. ఇక్కడ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు కాస్టింగ్ బాగా చేయాలి. ఫస్ట్ క్లాసా పే చేస్తున్నారు, ఏసీసీ కదా మనకు క్లోజ్ చేయము, అకౌంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేసాం, జస్ట్ లైక్ దట్ నెక్స్ట్ అయిపోయింది. పేరు ధీరజ్, అంటే సిఏ ఫౌండేషన్ అంటే ఏసీసీ. మనం ఇందులో మెయిన్గా నేర్చుకునేది ఫౌండేషన్ లెవెల్లో. బేసిక్గా ప్రీవియస్గా సిఏ ఫౌండేషన్ అంటే అది ఫౌండేషనే. ముందు సిఏ ఫౌండేషన్ అంటే బేసిక్సే ఉండేది, ఎంఏ ఫౌండేషన్ అంటే ఎంఏ ఫౌండేషన్ ఎప్పుడు కూడా బేసిక్స్ ఉన్నాయి, ఒక టాపిక్ ఉంటుంది నా అది కొంచెం. కానీ వాళ్ళు ఎంసీక్యూస్ ఎగ్జామ్స్ కాబట్టి సిఎంఏ వాళ్ళకి అది బేసిక్స్ కింద లెక్క. ఇవన్నీ మళ్ళీ వాళ్ళు సిఎం ఇంటర్లో నేర్చుకుంటారు. సిఏ వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుంది, సిఏ ఫౌండేషన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. లాజిక్ ఏంటంటే సిఏ ఇంటర్ సిఏ ఫైనల్లోనేమో సబ్జెక్ట్స్ తగ్గించారు, 8 పేపర్స్ 6 పేపర్స్ చేశారు, వాళ్ళు కూడా 8 పేపర్స్ 6 పేపర్స్ చేశారు సిఏలో. ఫౌండేషన్లో మాత్రం ఏదైతే సబ్జెక్ట్ తగ్గుతుందో ఆ సిలబస్ని తీసుకొచ్చి ఫౌండేషన్లో పెట్టారు.
బటన్ ఏమవుతుంది, ఇంటర్ బటన్ కాస్త ఫౌండేషన్ పడిపోతుంది. మనకి సిఏ ఫౌండేషను అకౌంట్స్, ఎస్పెషల్లీ అకౌంట్స్ సబ్జెక్ట్స్ అన్నీ వస్తూ పోతూ ఉంటాయి, కానీ అకౌంట్స్ మాత్రం బటన్ పెరిగిపోతా వచ్చింది. వచ్చి బేసిక్స్ నేర్చుకుంటున్నారంటే బేసిక్స్ అంటే నేర్చుకుంటారు. కొన్ని టాపిక్స్ ఉంటాయి సిలబస్లో, పార్ట్నర్షిప్ డెప్త్ ఉంటుంది, ఫైనల్ అకౌంట్స్, సింగిల్ ఎంట్రీ ఇప్పుడే ఈ బ్యాచ్కే పెట్టారు. సింగిల్ ఎంట్రీ అంటే ఫైనల్ అకౌంట్స్ కొంచెం ఎక్స్ట్రా ఈ బ్యాచ్కే ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి దాంట్లో పెద్ద డెప్త్ ఏమి ఉండదు. నెక్స్ట్ ఒక 4-5 బ్యాచ్లు అయిపోయాయి అనుకో, 4-5 ఎగ్జామ్స్ అయిపోయాయి, అప్పుడు అది అందరికి డెప్త్ పెరుగుతుంది. రెవెన్యూ సమ్స్ యాడ్ చేస్తారు కొత్త కొత్త కాబట్టి ఎంట్రీలో చాలా డెప్త్ ఉంటుంది. ఏ ఫౌండేషన్ మీరు టెక్నికల్గా నేర్చుకుంటారు, బేసిక్స్ అనుకున్నా బేసిక్స్ నుంచి నేర్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఇక్కడ ఏదైతే అకౌంట్స్ నేర్చుకున్నారు, మీరు ఇంకే కోర్సులో చదవండి, సిఏ ఇంటర్ చదవండి, సిఎం ఇంటర్ చదవండి, సిసిసిఏ చదవండి, సిఎంఏసీ చదవండి, ఇక్కడ నేర్చుకునే అకౌంట్స్ బేసిక్స్ అనేది అక్కడ అకౌంట్స్ని చాలా ఈజీ చేసేస్తుంది. నేర్చుకుంటారు సిఎంఏ ఇంటర్ వాళ్ళు అయితే ఫౌండేషన్ సిలబస్ ఏదైతే ఇప్పుడు నేను చెప్తానో, మీకు సిలబస్ లేకపోయినా మీరు కానీ విన్నారంటే సిఎం ఇంటర్లో 30% ఇక్కడ అయిపోతాయి. ఇట్లా టాపిక్స్ మీరు 100% వినకపోయినా పర్వాలేదు, సిఎం ఇంటర్లో ఆ పర్టికులర్ ఏదైతే పార్ట్నర్షిప్ నేను చెప్తానో, ట్రేడింగ్ కన్సల్ట్, ఈ టాపిక్స్ అన్ని యాస్టేజ్గా ఉంటాయి. మళ్ళీ సిఎం ఇంటర్లో వాళ్ళ సిఎం ఇంటర్లో వినకపోయినా సరే ఈ నోట్స్లు చూసుకుంటే మీరు మిస్ చేసినా సరే ఈ నోట్స్తో ఎగ్జామ్ వాళ్ళకంటే ఎక్కువ నోట్స్ వస్తాయి. చెప్తూ ఏంటంటే ఫ్యూచర్ ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఎప్పుడూ కష్టమే, అవునా? ప్రజెంట్ అనేది ఎప్పుడూ టఫ్గానే ఉంటుంది, పాస్ట్ ఎప్పుడు ఈజీగా ఉంటుంది, ఫ్యూచర్ అంటాడు. ఫ్యూచర్ ఏం చెప్పలేదు కదా. ఏం చెప్తుంటే క్లాస్లోకి వచ్చినప్పుడు మీరు ఫోకస్ అండ్ ప్రజెంట్ అంతే, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఈరోజు నేను ఫర్ సపోజ్ బేసిక్ స్టార్ట్ చేశాను, జనరల్ అని చెప్పి అంతవరకు ఆలోచించండి. నిన్న మొన్న ఏం నేర్చుకున్నాం, 1 వీక్ బ్యాక్ ఏం నేర్చుకున్నాం, దాంట్లో ఒక డౌట్ ఉంది, ఆ డౌట్ని ఇప్పుడు ఆలోచిద్దాం పెట్టుకుంటే ప్రజెంట్ ఏదైతుందో అది పోద్ది. పాస్ట్ వచ్చేద్దా రాదు, ఇప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం, అది సొల్యూషన్ రాదు. దాని గురించి తర్వాత చూద్దాం, పాస్ట్ గురించి. ఫ్యూచర్ గురించి అయితే అసలు ఆలోచించొద్దాం అసలు కంప్లీట్గా. ఫ్యూచర్ అనేది మీరు ఏం చేసినా చేయకపోయినా అది వస్తూ ఉంటుంది, టైం అనేది పాస్ అవుతూనే ఉంటుంది, రీచ్ అవుతూనే ఉంటుంది. చైనా చదవకపోయినా సరే జనవరి వచ్చేది ఎగ్జామ్స్ రాయాల్సిందే, డిసెంబర్ వస్తుంది ఎగ్జామ్స్ రాయాల్సిందే, చైనా చదవకపోయినా దాయం ఆగదు. దాని గురించి ఆలోచించదు. ప్రజెంట్ ఏం చేయాలి, ప్రజెంట్ క్లాస్ ఏం జరుగుతుంది అంతవరకు ఆలోచించాలి. క్లాస్లో డౌట్స్ కూడా ఒక రూల్ లాగా చెప్తాను అకౌంట్స్. ఇప్పుడు డౌట్స్ కూడా మీరు ఈరోజు నేను క్లాస్కి సంబంధించి టాపిక్ మాత్రమే ఉంటుంది, పర్టికులర్ 2-3 ప్రాబ్లమ్స్ ఎప్పుడో ముందు టాపిక్స్ డౌట్స్ ఇక్కడ అడగకూడదు. ఫ్యూచర్లో ఏదో కొంతమంది వస్తారు, అంటే ఫ్రెషర్స్ ప్రాబ్లం ఉండదు, క్రాష్ బ్యాచ్ చదవకూడదు. ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడో చోట కోచింగ్ తీసుకుంటారు, వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఏదో టాపిక్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, అది తీసుకొచ్చి క్లాసులో అడుగుతారు, అంటే కూడా నాట్ ఎలా. ఎందుకు, ప్రజెంట్ నేర్చుకుంటే ఫ్యూచర్ చాలా ఈజీగా ఉంటుంది. ప్రజెంట్లో పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు ఈజీగా ఉంటుంది. ప్రజెంట్లో పర్ఫెక్ట్గా ఎప్పుడు వాళ్ళు చదవలేదు, ఫ్యూచర్ ఏముంటుంది, అయిపోతుంది. అంటే ఉంటుందా? అకౌంట్స్ బేసిక్స్ అంటే బేసిక్స్ అంతే, ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్పి స్కిప్ చేయకూడదు. ఆన్లైన్ వాళ్ళు చూడండి కొంతమంది స్కిప్ అయిపోతారు. చెప్పిన అకౌంట్స్ నా క్లాస్ విన్న వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, 30 days కూర్చోబెడతారు, అంటే విన్నారు కదా 10 days, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా కదా ఛాన్స్ విన్నారు ఈ టాపిక్. వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను ఏదో న్యూ టాపిక్ చెప్తాను, న్యూ పాయింట్ చెప్తాను. వాళ్ళు ఏమనుకుంటారు, వినేసాం కదా అని చెప్పి రికార్డింగ్ కూడా చూడరు, ఏదో ఒకటో రెండో న్యూ పాయింట్స్ ఏదో ఒకటి డైలీ. ఇప్పుడు సేమ్ టాపిక్ని మళ్ళీ మళ్ళీ చెప్పినా, సేమ్ స్టైల్లో చెప్పినా ఏదో ఒక కొత్త పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది, రాకుండా ఏమో. ఇప్పుడు చెప్పిన విధానం ఒకేదో ఉంటుంది, డైలీ ఒకేదో మారిపోతుంది, ఇటు అదే ఉంటుంది, ఇంకా సింప్లిఫై అవుతూ ఉంటుంది.
పెట్టుకోవాల్సింది అర్జెంట్లో ఏంటని చెప్పండి. యాక్టివ్గా ఉండాలి, డల్గా మాత్రం ఉండదు. మన క్లాసెస్ ఎలా ఉంటాయి, మనం ఎలా ఉంటాం దానికి మన క్లాస్లో చూడటానికి సీరియస్గా కనిపిస్తాం, బయట కూడా సీరియస్గా అయితే అక్కడ పని అవుతున్నాం. ప్రైస్ వర్క్ సీరియస్గా ఉండడం వల్ల అరవటం ఏముండదు, ఒకటే సీరియస్గా కూర్చోటప్పుడు మళ్ళీ వాళ్ళతో అడగడం నేర్పించేటప్పుడు ట్రైన్ చేసేటప్పుడు నార్మల్ లుకింగ్ వైజ్గా సీరియస్గా అలా ఏర్పడాలి. ఏ ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలి. ఏమవుతుంది, కింద సీరియస్గా లేరనుకోండి, వాళ్ళు సీరియస్గా ఉంటారు. వాళ్ళు సీరియస్గా ఉండకపోతే మెటీరియల్స్ రావు, క్లాసెస్ ప్రాబ్లం రావు, రికార్డింగ్స్ కూడా రావు. సీరియస్గా ఉన్నాను దీంతో క్లాస్ సీరియస్నెస్ మరి ఏ జోక్స్ అయినా నాతో ఏ జోక్ అయినా క్లాస్లో వేయాలి, ఏ రేటెడ్ జోక్ అయినా వేయచ్చు అయినా, కానీ ఒక ఇద్దరు మాత్రమే మాట్లాడుకుంటూ వేయవచ్చు జోకులు వేసుకో. ఒక గ్రూప్ లాగా అన్నట్లుగా వేరే వాళ్ళ మీద అలా జోక్స్ వేస్తే కంబైన్గా జోకులు వేసుకుందాం, అందరం కలిసి నవ్వుదాం, నచ్చలా అందరం కలిసి కామెంట్ చేద్దాం ఆ జోక్ వేసినప్పుడు కదా. అంతేగాని మీలో మీరు ఒకళ్ళు ఇద్దరు అనుకొని ఒకరిని అందరం కలిసి చేసినప్పుడు ఏమవుతుందంటే, అందరం కలిసి ఒకటిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది నెగిటివ్ అవ్వదు, అందరూ ఒక ఫ్రెండ్లీగా ఉంటాం. ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు వేరే పర్సన్ ఫీల్ అయిపోతారు. అలా సీరియస్నెస్ ఉండొద్దు క్లాసులో, ఫ్రీగా ఉండండి. అర్థం కాకపోయినా ఫ్రీగా అడగండి, భయం అసలు పడద్దు, అసలు ఏదైనా అడగనే కాదు. క్లాస్లో ఏంటంటే క్లాస్ మీద రెస్ట్రిక్ట్ చేస్తుంది, రికార్డింగ్ జరుగుతూ ఉంటుందిగా, సేమ్ రికార్డింగ్ మీకు వస్తుంది రేపు తర్వాత క్లాస్ అయిపోయిన రికార్డింగ్ మీకు మొబైల్లో ఇస్తారుగా, అది మళ్ళీ మీకు అనవసరం డిస్కషన్ ఉందనుకోండి, వీడియో లెంత్ పెరిగిపోతుంది, నెంబర్ ఆఫ్ అవర్స్ పెరిగిపోతుంది టాపిక్ వైజ్, ఇప్పుడు మళ్ళీ మనం రివైజ్ చేయడం కష్టం. జనరల్ థింగ్స్ ఏమంటే మనం బయట మాట్లాడుకుంటాం. సబ్జెక్ట్ పరంగా నా సబ్జెక్ట్కి ఎప్పుడైనా మనం నేర్చుకునేటప్పుడు సబ్జెక్ట్ లాగే నేర్చుకోవాలి. రెండు రకాలు ఉంటాయి. స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే, ఎగ్జామ్లో నాకు 90 మార్క్స్, అదొక పద్ధతి. ఇంకొక పద్ధతి ఉంటారు, నాకు సబ్జెక్ట్ రావాలి, మార్క్స్తో సంబంధం లేదు, సబ్జెక్ట్ మాత్రం 100%గా ఉండాలి. రెండింటిలో ఏది రేటు మీకు సబ్జెక్ట్ రావాలని మీరు సబ్జెక్ట్ ఒక్కటే వస్తే సరిపోద్దా? రెండు ఉండాలి, బ్యాలెన్సింగ్ ఉండాలి. మార్క్స్ కావాలి కదా అని చెప్పేసి మార్క్స్ రావాలనుకోండి, అసలు ప్రతి చాప్టర్లో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటాయి, చాప్టర్లో 30-40 సంవత్సరాలు అవి ఉన్నాయి కదా అని చెప్పి భయపడదు. చిన్న అవన్నీ పైపైన చదువుకుంటూ ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోతే వచ్చేస్తాయి మార్క్స్, పాస్ కూడా అయిపోతాం. కానీ సబ్జెక్ట్ రాదు. కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఓన్లీ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, ఏం చేయాల, కాన్సెప్ట్ వచ్చేసింది, లాజికల్గా అర్థమైంది, ఎగ్జామ్ ఓన్లీ లాజికల్గా నేర్చుకుంటే మీకు సమ్ వచ్చు, మీకు ఎంతసేపు ఉంటుంది టైము? 3 అవర్సే ఉంటుంది. మీకు లాజికల్గా వస్తే 3 అవర్స్లో మీరు చేయలేరు, 3 అవర్స్ ఎగ్జామ్లో మీరు ప్రజెంట్ చేయలేరు, ఏ కోర్స్ అయినా సరే. ఆ సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది మగ్గప్ అంటారు కదా, మగ్గప్ అన్ను కాన్సెప్ట్ని స్పీడ్గా చేయడం ఎలాగైనా ప్రాక్టీస్ చేస్తాం. ఎగ్జామ్ కోసం చేస్తాం. సబ్జెక్ట్ క్లాస్ వరకు ఏమవుతుంది, రెండు మిక్సింగ్ అవుతుంది. నేను సబ్జెక్ట్ చెప్తా, సంస్థ చెప్తా, ప్రాక్టీస్ కాకుండా నేర్చుకుంటాం. క్లాస్లో ఒక మోడల్ నుంచి చెప్పి ఒక మోడల్ ఏం చేస్తాం, టైం రన్ చేసి ఆ మోడల్ మీరు చేసేయాలి. 10 minutes పెట్టుకుని ఆ 20 minutesలో చేయగలుగుతున్నామా లేదు, 10 minutesలో చేయగలుగుతున్నాం.
మీకు ఎన్ని మార్క్స్ అమ్మా ఎగ్జామ్లో? 100 మార్క్స్, 100 మార్క్స్ కదా. ఎన్ని మినిట్స్ ఉంటాయి? 180 మినిట్స్ ఉంటాయి. 3 అవర్స్ ఉంటే 180గా. ఒక్కో మార్క్కి 1 మార్క్ టైం ఉంటుంది, 1.8 మినిట్. రైట్, 180 డివైడెడ్ బై 100, 1.8 మినిట్ ఉంటుంది. 10 మార్క్స్ అమ్మ వచ్చింది, ఎన్ని మినిట్స్ మీరు టైం స్పెండ్? 10 మార్క్స్ అమ్మ వచ్చింది, ఎన్ని మినిట్స్ టైం స్పెండ్ చేయొచ్చు? 18 మినిట్స్. 10 ఇంటూ 1.8 కదా, మార్క్కి 1.8 మినిట్. 10 మార్క్స్కి 10 ఇంటూ 1.8, 18 మినిట్స్ అని చెప్పేసి ఈజీగా వచ్చింది. దాన్ని మీరు 2 మినిట్స్లో చేయగలుగుతారు. దాని వెయిటేజ్ 10 మార్క్స్ ఇచ్చారు కదా అని చెప్పి 18 మినిట్స్ చేసుకుంటూ కూర్చుంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1.8 మినిట్ ఉంటుంది, కానీ మనం చేసే ప్రాక్టీస్ అనేది 1 మార్క్ 1 మినిట్లో చేయటం. ఎలా 20 మార్క్స్ అమ్మ మీకు 20 మార్క్స్ ఎంత టైం ఉంటుంది? 20 ఇంటూ 1.8, 8 మినిట్స్, 30 మినిట్స్ అప్రాక్సిమేట్గా అలా వస్తుంది. స్పెండ్ చేస్తాం 20 మినిట్స్లో చేయటం ఎలాగనేది. సో దట్ ఏమవుతుందంటే ఎగ్జామ్లో అన్ని సమస్యలు ఖాళీ అవ్వవు. వస్తే ఇప్పుడు పట్టాల్సిన టైం కంటే ఎక్కువ టైం పడుతుంది. కొన్ని సమస్య ఏం చేస్తాం, చేయాల్సిన టైం కంటే ఎర్లీగా చేస్తాం, అక్కడ సేవ్ అయిన టైము ఇక్కడ కవర్ అవుతుంది. కవర్ అవ్వాలి అని అంటే అనేది మనం 1 మినిట్లో 1 మార్క్ ఎలాగ తెచ్చుకోవాలి. ఎగ్జామ్ అయినా వెళ్ళిపోతే ఏదైనా మిస్టేక్ వచ్చినప్పుడు సేవ్ అయిన టైం ఆటోమేటిక్గా కవర్. ఎగ్జామ్లో మీకు తెలియకుండా టైం కవర్ అయిపోతుంది. ఏం చేయాలి, సబ్జెక్ట్ మాత్రం ఏదైనా చెప్పేస్తాం, ఏదైనా సరే ఆన్సర్ చెప్పేస్తాం. ప్రాక్టీస్ చేయగలుగుతాము, 20 మార్క్స్ చేయగలుగుతాము. నేను వెళ్ళి ఎగ్జామ్ రాస్తే గ్యారెంటీ ఇవ్వలేరు మీరు, నేను ఇవ్వలేను. 100కి 80 మార్క్స్ వస్తాయి, ఇవ్వలేను నేను. ఎందుకు? నేను సబ్జెక్ట్ చెప్తాను అంతే, నేను ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయను కదా సంస్థని. టైంలో అంత స్పీడ్గా నేను చేయగలుగుతాను అంటే క్వశ్చన్ మార్క్. ఆన్సర్ వస్తుంది, అన్నీ కరెక్ట్గానే చెప్తా. 20 మార్క్స్ అమ్మ క్లాస్లో మీకు ఒక్కొక్కసారి 40 మినిట్స్, 1 అవర్, 1.5 అవర్ చెప్తాం. సమ్మని కూడా 1.5 అవర్ చేస్తే సార్ సబ్జెక్ట్ వచ్చు, కానీ లేదంటే రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి. నేర్చుకోవాలి, మెయిన్ ఫోకస్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. ప్రాక్టీస్ అనేది సబ్జెక్ట్ రాకుండా ప్రాక్టీస్ చేసినా వేస్ట్. వచ్చి అదే మైండ్ సెట్లో మీరు క్లాసులో కూర్చుంటాం. బ్రెయిన్ అంతా కూడా ఈజీగా ఈజీ రన్ అయిందంటే కాసేపేటప్పుడు నాకు కాదంటారు. ఎక్కడికి వెళ్ళిపోతాం, మండే వచ్చారనుకో, ఎక్కువ సినారియో మండే బాగా సండే ఎక్కడికో వెళ్ళేస్తారు, ట్రిప్కి వెళ్ళేస్తారు, చూసేస్తారు. అసలుకి వచ్చి కలికి వచ్చింది, ఏం చేస్తాం ఆన్లైన్లో రాస్తాం. పూజీ ఏం చేస్తుంది, పూజీ ఎలా ఉంటుంది చూసారా? చూడలేదా? టీచర్స్ చూడలేదు, చూసారా? చూసారా? చూడలేదా? ఒప్పుకోను. మీరు ఓన్లీ చదివే అంటే నేను ఒప్పుకోను. కొంచెం ఉండాలి ఎంటర్టైన్మెంట్. అప్పుడప్పుడు మనం రీఫ్రెష్ ఎలా అవుతారు? మీరు 100% చదువులోనే ఉంటే రీఫ్రెష్ ఎలా అవుతారు? ఒక మెషిన్ అండ్ లైఫ్ అనేది కంటిన్యూస్గా ఒక 40 అవర్స్, 50 అవర్స్ అయినా వర్క్ చేయగలుగుతున్నాం. సిస్టమ్ ఉంది, ఈ ల్యాప్టాప్ ఎంతసేపు ఆన్ చేసి పెడితే పని చేస్తుంది. కానీ 4 అవర్స్ తర్వాత ఏమవుతుంది? స్టక్ అవుతా. 4 గంటల క్లాసెస్ కంటిన్యూస్గా జరిగే ఒక క్లాస్లో మీకు ల్యాప్టాప్ స్టక్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది? యూసేజ్ కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది, దాని ఓఎస్ అనేది స్టక్ అయిపోతుంది. మైండ్ కూడా అంతే, కంటిన్యూస్ ఒకటే పని చేస్తే దాని మీద ఇంకా మోనోటోమ్ అయిపోయి ఫోకస్ ఉండదు, బ్రెయిన్ ఆగిపోతుంది. అప్పటికప్పుడు రిఫ్రెష్మెంట్ ఉండాలి. రిఫ్రెష్మెంట్ అనేది అంత తక్కువ టైం తీసుకుంటే అంత మంచిది. కొంతమంది ఐపీఎల్ మీద కూర్చున్నారంటే ఐపీఎల్ అయిపోయే వరకు ఇంక వేరే పనే చేయరు. ఐపీఎల్ ఒక 2 నెలలు జరిగింది. అలాంటి ఏం చేస్తారు చెప్పనా? తెలుసుకుంటారు స్కోర్ కూడా తెలుసుకోవాలి. మెయిన్ మ్యాచ్లో ఎవరు గెలిచారు
ఫైనల్స్ జరిగేటప్పుడు మాత్రం చూస్తాం రిఫ్రెష్మెంట్. ఫైనల్ మ్యాచ్ ఒకటి చూస్తాం, లేదంటే క్వాలిఫైర్ సెమీఫైనల్స్ అంతే. తెలుసుకున్నాం మనం ఇంత చూసి ఏం సాధిస్తాం. ఎండ్ చేసామనుకోండి వేస్ట్ అవుతుంది. ఫైనల్ మ్యాచ్ వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తాం. 3 hours రిఫ్రెష్, కొంచెం మర్చిపోయినా రిఫ్రెష్. అప్పుడు ఏమవుతుందంటే మండేకి మనం చాలా యాక్టివ్గా ఉంటాం. ఒక మూవీ చేయటం వల్ల మీరు రిఫ్రెష్ అవుతారు. రిఫ్రెష్ అయినప్పుడే సబ్జెక్ట్స్ అనేవి మీకు బాగా అర్థమవుతాయి. రిఫ్రెష్ అవ్వకుండా అదే పనిలో ఉంటే మీకు అర్థమైనా మీకు గుర్తుండదు. కొంత రిఫ్రెష్మెంట్ పెట్టుకోండి. కానీ అది తక్కువ ఉండేదో చూడండి, ఎక్కువ ఉండకూడదు. ఎంత మోతాదులో ఉండాలి, తక్కువ మోతాదులో ఉండాలి. ఎక్కువ మోతాదులో ఉంటే ఇది వెళ్ళిపోతుంది. మండే వచ్చేసరికి ఏమవుతుందంటే అందరూ కొంతమంది కదమ్మా మీరందరూ మంచి వాళ్ళు, నాకెందుకో ఫౌండేషన్లో లాస్ట్ బ్యాచ్ కూడా ఇంతే, ఏం చూస్తారని సినిమా చూడని చెప్పారు. మూవీస్ చూడకుండా ఏం చేస్తారు, మీరు ఏమీ చేయడంట. ఎలా రిఫ్రెష్ ఇలా చూస్తే క్లాసులు కూడా రావట్లేదు. అసలు 1 month వచ్చాడమ్మా, 2 months క్లాసుల్లో 1 month తర్వాత రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే సార్ మిగతా స్టూడెంట్స్ ఉంటారు కదా, అన్ని క్లాసులకు వచ్చారు, అన్ని సమ్ చేస్తారు, ఎగ్జామ్స్ ప్రాపర్గా వెళ్తున్నారు. కానీ ఎవరైతే మూవీస్ చూడను నేను బాగున్నాయి చదివే అన్నారో మధ్యలో ఆపేశారు. రీజన్ ఇదే, 1 month కంటిన్యూస్గా ఏది పెట్టుకోకుండా ఇదే కూర్చున్నాడు, కావట్లేదు. ఎవరైతే రిమైన్ టైం 2 hours సండే వస్తే బయటకి వాళ్ళు కంటిన్యూస్గా ఉన్నారు, రేపు ఎగ్జామ్స్ రాస్తున్నారు, డెఫినెట్గా పాస్. చదువు కాదు, గా ఉండి ఆఫ్లో దానికి చెప్పానుగా సీరియస్నెస్ ఏమి ఉండదు. మీకు అలా కనిపించింది ఈరోజు అంతా మూడు బాగలేదు సార్, మూడీగా ఉన్నాం సార్, క్లైమేట్ మారిపోయింది, బయట చల్లగా అయిపోయింది, మూడు ఉండదు, మూడీ చల్లగా ఉంటాం. అప్పుడు ఏం చేద్దాం, మనం రిఫ్రెష్ అవుతాం. రిఫ్రెష్ అవ్వడానికి ఏదైనా చేద్దాం. ఏదైనా మూవీ అంటే మూవీ అంతా చూపించండి, ట్రైలర్ ఒక సాంగ్, మీకు నిద్ర వస్తుంది క్లాసులో, సాంగ్ ఒక ట్రైలర్ చూస్తాం, మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం, రిఫ్రెష్ అవుతాం. క్లాస్ అంతా నేనే ఆపనమ్మా, సిలబస్ 80% 31st August కల్లా మీరు కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేయాలి, తర్వాత నేను ఇక్కడ ఉన్నాను, నా షెడ్యూల్ వెళ్ళి మళ్ళీ ఇటు రావాలి, షెడ్యూల్ ఉంటుంది కాబట్టి 80% 31st August కల్లా కంప్లీట్ చేసేయాలి. కాబట్టి క్లాసెస్ ఏం ఆగవు, రిఫ్రెష్ అవుతాం అంతే. కొంచెం 2 minutes 3 minutes 5 minutes రిఫ్రెష్ హెవీగా అనిపించింది చెప్పేసేయండి సార్, నో ప్రాబ్లం, మాటమే పడద్దు. దాన్ని మనం ట్రైలర్ ఏదో చేద్దాం, అంతేగాని ఉండిపోయి అసలు కూర్చొని చూస్తా ఉంటూ నేనేం చెప్తున్నానో మీరు పట్టించుకోకుండా మీ పనిలో మీరు రికార్డింగ్ వాచ్ చేసినప్పుడు అదే ఫీల్ వస్తుంది. ఫిజికల్గా ఉంటూ మెంటల్గా ఆఫ్లో మాత్రం ఓకేనా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంత చేసినా సరే మనం పాజిటివ్గా ఆలోచించాలి. సార్ ఈరోజు ఇంత కష్టపడుతున్నాను సార్, చదువుతున్నాను సార్, పాస్ అవుతుంది, ఫెయిల్ అయితే ఏం చేయాలి, అయితే ఏంటి రాస్తున్నాం, పాస్ అవుతున్నాం అంతే. పాజిటివ్గానే నెగిటివ్ థాట్స్ అసలు నెగిటివ్ థాట్స్ వస్తే ఏమవుతుంది, పని ఆగిపోతుంది. చదవాలనుకుంటే చదువు రాపేస్తారు, ఫెయిల్ అవుతానేమో రాపేస్తాం కదా చదవటం. ఫెయిల్ అవుతాం అనుకుంటే ఎందుకు చదువుతాం, మనం పాస్ అవుతాం అనుకుంటే కదా చదువుతాం. ముందుకు వెళ్ళాలంటే నీకు బ్రెయిన్లో పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్గా ఉంటే అడుగు కూడా పడదు, దేంట్లోనూ పడదు. ఏ వర్క్లో అయినా సరే మీరు పాజిటివ్ అవ్వాలి. సక్సెస్ వస్తుందనే మనం స్టార్ట్ చేస్తాం, ఇది సక్సెస్ వస్తుందనే ముందుకు వెళ్తాం, పర్టికులర్ వర్క్ చేస్తాం. ఫెయిల్యూర్ అవుతామంటే చేస్తామా, అలా పెట్టాం. ఇప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచన. రెండోది బాగా మీ దగ్గర నుంచి చేసేది హ్యూమానిటీ తోటి మాట్లాడు.
అంటే రెస్పెక్ట్ఫుల్, నాకేం కంప్లైంట్స్ లేవు. మన కాలేజీలో ఎప్పుడూ కంప్లైంట్ లేదు, ఇప్పుడు కాదు ఇప్పటి వరకు. స్టాఫ్ తోటి ఒక స్టూడెంట్ గొడవ పడటం కానీ, నాతోటి స్టూడెంట్ వాటికి ఒక్క కంప్లైంట్ కూడా లేదు. ఎంత బాగా చదువు చెప్పినా, ఎంత బాగా చదువు రిజల్ట్స్ ఎలా ఇప్పటిదాకా మాకు మాత్రం ఒక్క స్టూడెంట్ కూడా మాతో గొడవ. ఏ ఇన్స్టిట్యూట్ కానీ వెళ్ళండి, మీరు చూసుంటారు కదా, బెంచీలు పగల కొడుతుంటారు, అన్నీ నాశనం చేసేస్తుంటారు. మన దగ్గర ఒక్క ఎసెట్ కూడా డ్యామేజ్ అవ్వాలి. మీరు చూస్తే మన వాల్యుబుల్ ఎసెట్స్ మొత్తం మేము ఇక్కడే పెట్టేస్తాం. ఒక్కటి కూడా ఇంతవరకు థెఫ్ట్ అవ్వాలి, ఒక్కటి కూడా థెఫ్ట్ అవ్వలేదు. అందువల్ల బేసిక్గా చెప్తున్నాం, ఏ స్టాఫ్ తోటి కూడా మీరు గొడవ పడద్దు. ఏదైనా సరే పాజిటివ్గా ఉండండి, మాట్లాడాలి. రిక్వెస్టింగ్ మోడ్ పెద్దవాళ్ళే కదా, పెద్దవాళ్ళు కాబట్టి రిక్వెస్టింగ్ ఉండొచ్చు. మనం వాళ్ళైతే అదనమాట మాట్లాడు, పెద్దవాళ్ళే కాబట్టి రిక్వెస్టింగ్ మోడ్ మాట్లాడు. మెటీరియల్ కావాలి సార్ తెచ్చి చేస్తారు, వాళ్ళు పర్సనల్గా పెట్టుకుంటారు. రిక్వెస్ట్ చేశారని పర్సనల్గా పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకోకపోతే తర్వాత మా దగ్గర నుంచి ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు. మెటీరియల్ ఇవ్వాలన్నది, ఇవ్వకపోతే తర్వాత ఎలా ఉంటుందో వాళ్ళ ఎక్స్పీరియన్స్. స్టూడెంట్ వచ్చి అడిగితే దానికి రెస్పాన్స్, లేకపోతే స్టూడెంట్ మాకు కంప్లైంట్ చేస్తారుగా. ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది స్టూడెంట్కే, మాకు కాదు, స్టాఫ్ కాదు. కోరుకునే ఉండాలి. లేదంటే మనీ గురించి చెప్పి ఆలోచించాలి. ఇంత వాల్యుబుల్ అసెట్స్. ల్యాప్టాప్ ఏముందమ్మా, తీసుకుని వెళ్ళిపోతే ఏం చేస్తారు? ల్యాప్టాప్ కాదు, గుంటూరులో ఇక్కడ బడ్స్ అవసరం లేదు, కానీ గుంటూరులో అయితే బడ్స్ ఉంటాయి. క్లాస్ చెప్పేటప్పుడు బడ్స్ పెట్టుకుంటాం, ఇయర్ బడ్స్ పెట్టుకుంటాం. బడ్స్ కూడా ఇక్కడే పెట్టేస్తాం. ఒక బడ్ కూడా పోలేదు మాకు ప్లేస్లో. బడ్స్ చెడిపోతే మార్చాం, కానీ బడ్స్ అన్నీ ఇక్కడే పెడతాం. స్టూడెంట్సే ఛార్జింగ్ పెడతారు, ఛార్జింగ్ అయిపోతారు. స్టూడెంట్స్ అంతే. నేనేం చెప్తానంటే, ఇక్కడే వేరే ఇన్స్టిట్యూట్ నడుస్తుందమ్మా, మనం ఇంకా పెయింట్ వేసి అంతా నీట్గా తయారు చేసాం. ఆ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ అయితే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. ఏమైనా నడిపోయింది వాళ్ళు వేరే కోర్సు. అది తెలిసింది మాకు, వాళ్ళు ఇక్కడ ఉన్నారని కూడా నాకు తెలియదు. నడిపోయినప్పుడు మాకు తెలియదు, బిల్డింగ్ ఖాళీ ఉంది, ఏరియా నుంచి ఏరియా షిఫ్ట్ అవుతాం, మంచి బాగుంది రూమ్స్ అని అవుతాం. దాని గురించి కనుక్కుంటే ఇక్కడ వేరే ఇన్స్టిట్యూట్ నడిచిందంట, వాళ్ళన్నీ డ్యామేజ్ చేశారు, బోర్డ్స్ కూడా పగలు కొట్టారు. పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళారు. స్టూడెంట్ స్టాఫ్ మీరు ఆలోచించుకోండి. ఇంకా అతను నష్టం చేసి ఉంటారు స్టూడెంట్కి ఎంత కోపం వచ్చి ఉంటుంది. స్టూడెంట్స్ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారు. ఎంత పెడతారు? మా అయితే 50,000 60,000 దాన్ని వదులుకోవడానికి కూడా రెడీగా ఉంటారు. ఎక్స్ట్రీమ్కి వెళ్ళరు. అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే నేను ఎంత మోసం చేసి ఉంటే మీరు వెళ్తారు? అని జరిగే ఇన్స్టిట్యూట్ ఎక్కువ ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. ఒక్క ఐటెం కూడా వెళ్ళలేదు. ఈవెన్ మన కీస్ కూడా స్టూడెంట్కి డైరెక్ట్గా ఇచ్చేస్తాము. మనం ఏం చేస్తాం, ఎర్లీ మార్నింగ్ 4కి వస్తారు కాలేజీకి. ఎర్లీ మార్నింగ్ 4కి చదువుకుంటారంట. అక్కడ ఒక హౌస్ ఉంటుంది, వాళ్ళు మేము నిద్రలేము కదా, వచ్చి కీస్ తీసుకుని వెళ్ళిపోతారు. క్యాంపస్ ఓపెన్ చేసుకుంటాం, అన్ని వాల్యుబుల్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి. కెమెరా ఒకటి 10 పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. బడ్స్ ఉంటాయి, ఒక్కొక్క బడ్ 4,000 5,000 ఉంటుంది. ఇయర్ బడ్స్ 4,000 5,000 ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్ స్టాఫ్ కానీ మెయిన్ ఇప్పుడు స్టూడెంట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. స్టూడెంట్ ఏం కోరుకుందాం దానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. ఇవ్వలేకపోతే రెస్పాండ్ అవుతాం, అమ్మ ఇది మేము చెప్తాం. అప్పుడు ఏమవుతారు, స్టూడెంట్ కోపం ఉండదు, ఓకే సార్ వాళ్ళు చేయట్లేదు అర్థం చేసుకుంటాం. అంతేగాని మేము ఫైట్ చేసుకుంటాం. మీరు కూడా ఏంటంటే స్టాఫ్తో మాట్లాడేటప్పుడు కొంచెం హ్యూమానిటీ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడు. పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు మీకే బాగా రెస్పాండ్ అవుతారు. మీకే ఎక్కువ మన స్టూడెంట్ అనే ఫీలింగ్ వాళ్ళలో కూడా. గొడవ పడ్డామమ్మా ఏమవుతుంది, ఎగ్జాంపుల్ చెప్పిన, నార్మల్గా బాగా అడిగారు, ఒక బుక్ ఇవ్వాలి, 4 బుక్స్ రెడీగా ఉన్నాయి, 4 మెటీరియల్స్ రెడీగా ఉంటాయి. ఫస్ట్ ఒక బుక్ ఇవ్వమంటాం కదా ఆర్డర్లో. ఏం చేస్తాం, ఫస్ట్ ఒక బుక్ వస్తుంది, వచ్చింది. ఎలా అయింది, ఫస్ట్ అకౌంట్స్ పంపించాం, తర్వాత మిగతా బుక్స్ వచ్చాయి. ఒక స్టూడెంట్ ఎవరైనా వీళ్ళకి బాగా మాట్లాడుతూ రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారనుకో, వాళ్ళకి ఏం చేస్తారంటే తర్వాత వచ్చిన బుక్స్ కూడా కలిపి ఇచ్చేస్తారు మేము చెప్పకముందే. అదే గొడవ పడుతున్నారు, పర్సన్ అగ్రెసివ్ పెట్టండి ఏం చేస్తారు చెప్పరా,
ఏ బుక్ అయితే మేము ఏమన్నామో అంతవరకు ఇచ్చేస్తాం. మిగతా బుక్స్ ఇవ్వరు. చెప్పే వరకు ఇవ్వరు. ఆర్డర్ రావాలి కదా, మా దగ్గర నుంచి రావాలి కదా ఇవ్వమని చెప్పేసి. ఎవరికి ఇవ్వరు. నేను ఏం చెప్తాను, మీరు రెస్పెక్ట్ఫుల్గా ఉంటే మీకు రావాల్సిన బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, 1+ ఎక్స్ట్రా వస్తుంది. లేకపోతే ఎంత రావాలో అంతే వస్తుంది, అంతే. నెగిటివ్ జరగదు, కానీ ఇవ్వడంలో మన వాల్యూ పెరుగుతుంది. తోటి ఉన్నాం. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పేది, మనం ఎప్పుడు మాట్లాడుకునేది, మనం ఎప్పుడు ఒక విధంగానే ఉంటాం, ఫ్రెండ్లీగానే ఉంటాం. మీ ఫ్యాకల్టీ, మీరు స్టూడెంట్ మీరు ఎక్కువ ఉంటాం. అలా ఉంటేనే పాజిటివ్గా ముందుకు వెళ్తాం. సబ్జెక్ట్స్ పరంగా కూడా స్టాఫ్ సబ్జెక్ట్ భయపడదు. మనందరం సేమ్ సైడ్, ఆపోజిట్ సైడ్ ఉన్నాం అనుకుంటే ఇద్దరు ఉన్నాం అంతే. మీరు వేరు నేను వేరు అని కాదు, సేమ్ సైడ్ అన్నట్టు ఫ్రెండ్లీగా ఉండాలి. మీకు కాదు ఇది లాస్ట్ పాయింట్. ఆన్లైన్ వాళ్ళకి, ఆన్లైన్ స్టూడెంట్స్ వీళ్ళంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎలా చదువుతున్నారు, నేను చెప్పేది వీళ్ళకి అర్థమైంది, అర్థం కాలేదు అనేది నాకు మీ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. ఫేస్లో ఆన్లైన్లో వాళ్ళు మీ ఫేస్లో నాకు కెమెరా ఒకటే కనపడుతుంది, కెమెరాలోంచి మీరు కనపడరు, నేను కనిపిస్తాను మీకు. సో మీ స్టడీస్ మీరే ఎప్పుడు కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఆన్లైన్లో ఉండే వాళ్ళకి నేను బెస్ట్ ట్రై చేయండి. కొంచెం కష్టమైన ఆఫ్లైన్ రావడానికి ట్రై చేయండి, ఫేస్ టు ఫేస్ రావడానికి ట్రై చేయండి. ఫేస్ టు ఫేస్లో ఉండే మజా ఆన్లైన్లో ఉండదు. మీరే ఒక 10 days ఆన్లైన్లో ఉన్నారుగా, క్లాసెస్ విన్నారుగా, ఫస్ట్ డేస్ ఇవి బాగున్నాయా? ఫేస్ టు ఫేస్ ఇక్కడ కూర్చొని సరదాగా నేర్చుకోవడం బాగున్నాయా? ఫేస్ టు ఫేస్ బాగున్నాయి. మీకు ఎక్స్ట్రీమ్ కేసెస్లో నేను దూరంగా ఉన్నాను, నేను రాలేను, లేదా వేరే కంట్రీస్ వేరే చోట ఉన్నాను అనుకున్నప్పుడు అవాయిడ్ చేయండి. కానీ దాదాపు 90% మీరు ఫేస్ టు ఫేస్ అటెండ్ ట్రై చేయండి. బెస్ట్ చాయిస్ రాలేకపోయాం ఆన్లైన్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీ స్టడీస్ని మీరు జాగ్రత్తగా సీరియస్గా తీసుకోవాల్సిందే. నేను ఎంతవరకు వెరిఫై చేయగలుగుతా? ఇప్పుడు ఆన్లైన్లో నాకు 5 కనబడుతున్నారు, 5 ఉన్నారా లేదా ప్రతిసారి నా నెంబర్ చూసుకుంటా, నెంబర్ ఒకటే కనబడుతుంది ఆన్లైన్లో, వింటున్నారు లేదా కనిపించదు. వినాల్సిన బాధ్యత వినే విధంగా మీరు ఎలాగ మీ బ్రెయిన్, ఎందుకంటే ఫేస్ టు ఫేస్ చెప్తున్నప్పుడే మన ప్రొజెక్టర్ చూసి మీ బ్రెయిన్ ఒక్కోసారి ఆగిపోతుంది కదా. ఈ టెక్నాలజీ ఉన్న ప్రాబ్లం అదే. టెక్నాలజీని వాడటం వల్ల అడ్వాంటేజ్ ఎంత ఉంటుందో డిసడ్వాంటేజ్ అంత ఉంటుంది. కళ్ళు అవి డిస్టర్బ్ అయిపోయి ఒక్కోసారి ఆగిపోతాం. అలాంటిది ఇది ఇక్కడ ఉంటే ప్రొజెక్టర్ చూస్తాం, మరి మన ముందు మొబైల్ పెట్టుకొని చూస్తుంటే డైవర్ట్ అయిపోతామా? డైవర్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే, సరే బయటకు వెళ్తాను ఇంకా లోపల రారు, మొబైల్ అక్కడ పెడతారు, ఆన్లైన్లోనే ఉంటారు, బయటకు వెళ్ళి ఊరికి రౌండ్ వేసి వద్దామని వెళ్తారు, రౌండ్ ఇంక వెళ్తూనే ఉంటారు. లోపల మాత్రం వాళ్ళు మీరు మాత్రం మిమ్మల్ని మీరు సెల్ఫ్ కంట్రోల్గా ఉండకపోతే ఇబ్బంది పడుతుంది. ప్రాసెస్ వెళ్ళిపోతూ ఉంటాయి, మాకేమో ప్రజెంట్ కనిపిస్తారు, కానీ ఆన్లైన్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. ఏ ఇబ్బంది అనిపించినా సరే మాకు ఫోన్ చేసి అడగండి తర్వాత, కానీ మీరు మాత్రం మీ వర్క్ ఏదైతే మీరు చూసుకోవాలో అది మాత్రం పర్ఫెక్ట్ చేసుకొని, అది స్టైల్ ఆఫ్ టీచింగ్. ఇప్పుడు ఏమేమి కోర్సెస్ అమ్మా మీరు? ఎంఏ ఏసీసీ వాళ్ళు హర్ట్ అవ్వద్దు, ఏసీసీ గురించి నేను చెప్పాను బ్రీఫ్గా, జస్ట్ బాడీస్ గురించి. ఇక్కడ ఎవరమ్మా ఎగ్జామ్స్? బాడీ ఏం ఎవరు చెప్పండి? మీకు ఎగ్జామ్స్ పెట్టేది, మీరు రిజిస్ట్రేషన్ చేసేది, మీరు క్వాలిఫై అయిపోయాక మీకు మెంబర్షిప్ ఇచ్చేది, మీరు పెట్టుకునే ప్రాక్టీస్కి వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. ఎవరు ఆ బాడీ? ఎవరు చెప్పండి? సిఏకి ఐసిఏఐ, ఎంఏకి ఐసిఎంఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్. వీళ్ళు మీకు జాయినింగ్ దగ్గర నుంచి వాళ్ళకి ఎస్ఆర్ఓ నెంబర్ వస్తుంది,
మీ జర్నీ అనేది SRO నెంబర్ నుండి మెంబర్షిప్ నెంబర్, ఓకేనా? SRO నెంబర్తో స్టార్ట్ అవుతాం, రిజిస్ట్రేషన్ చేసుకొని SRO వస్తుంది సౌత్ వాళ్ళకి. SRO స్టార్ట్ అయ్యి మెంబర్షిప్ నెంబర్గా మారిందంటే మీ లైఫ్లో మీరు ఆ కోర్సుని మెంబర్షిప్ ఎప్పుడు వస్తుందమ్మా? అదే కదా, కొన్ని SRO నెంబర్ని మెంబర్షిప్గా మార్చాలి, దానికోసం కష్టం. అంతా ఇచ్చేది ఎవరు? సేమ్ వాళ్ళకి సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ మెంబర్షిప్ నెంబర్. మెంబర్షిప్ నెంబర్ వచ్చిందంటే పేరు మీద ఒక స్టాంపు, ఇంటి ముందు ఒక నేమ్ ప్లేట్. బీటెక్ వాళ్ళు పెట్టుకుంటారమ్మా, బీటెక్ ఏమైనా పెట్టుకుంటారు. వాళ్ళకి బీటెక్ చదివాడు, ఎంతమంది బీటెక్ చదివారు? మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాళ్ళ ఇంటి ముందు బీటెక్ అని ఉంటుందా? చదివిన వాళ్ళ ఇంటి దగ్గర ప్రౌడ్గా పెట్టుకుంటారు. ఇంటి ముందు పెట్టలేదు కానీ పెట్టుకోవాలని చాలాసార్లు అనిపించింది, కుదరలా. ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది, క్వాలిఫికేషన్ వచ్చింది. నేమ్ ప్లేట్ పెట్టుకో, నేమ్ ప్లేట్ అనిపిస్తుంది, వేరు. 3 years CMA వాళ్ళైతే గట్టిగా 2 to 3 years, 2.5 years CMA వాళ్ళు. CA వాళ్ళకి 4 years పట్టింది, 4 years పట్టింది. ఇయర్స్ ఆర్టికల్స్ ఉందో 2 years. ACC వాళ్ళకి 2 to 3 years, 2 years, 2 to 3 years అన్నా. పర్షింగ్ అయితేనేమో రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా ఇయర్కి, థర్డ్ ఇయర్కి అయిపోతుంది, డిగ్రీతో పాటు అయిపోతుంది. సరేనా? 2 to 3 years మాత్రం ఫోకస్డ్గా ఉంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు మెంబర్షిప్గా టార్గెట్ ఏంటి? చేంజ్ అవ్వాలి. మన పేరు మీద ఒక స్టాంప్ ఉండాలి, పెన్నుతో కాదు మనం రాయాల్సింది, మనం స్టాంప్ వేయాలి. స్టాంప్ ఉంటుంది, బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతాం. ప్రౌడ్. నన్ను అడుగుతారేమో పెడదాం, అడుగుతారేమో పెడదాం, స్క్రీనింగ్తో పెడదాం. క్వాలిఫై అయ్యాక చేసేటప్పుడు ACC బాగుంటుంది. బీటెక్ అయిన వాళ్ళకి అంత ఫీల్ ఉంటుందా? ఉంటుంది, లేదన్నా కానీ ఇంత ఫీల్ ఉండదు. ఎందుకంటే ఒకసారి CA అయిపోయారంటే మీకుండే ఆప్షన్ వేరు, సొసైటీలో మీకుండే వాల్యూ వేరు. లేవు కదా, ఆర్డర్ ఏంటమ్మా ఈ బాడీస్ చెప్పండి? వాటిని ఏమంటారంటే స్టాచ్యూటరీ బాడీస్ అంటారు. ఏంటంటే UK గవర్నమెంట్ కింద అలాంటి CA బాడీ అయినా CMA బాడీ అయినా స్టాచ్యూటరీ బాడీ అంటారు. స్టాచ్యూటరీ అంటే ఏంటి? యాక్ట్. యాక్ట్ ద్వారా ఈ బాడీస్ అనేవి ఫామ్ అయ్యాయి. యాక్ట్ ఎక్కడ ఫామ్ చేస్తారు? మనకి సెంట్రల్లో 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. మనం ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయిగా తెలంగాణలో అయితే అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. తెలంగాణలో ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయిగా, లోక్సభ ఎలక్షన్స్. ఒక 3-4 months డిసెంబర్లో ఎలక్షన్ జరిగిందా? అది అసెంబ్లీ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్. లోక్సభ అంటే స్టేట్ ఎలక్షన్. సెంట్రల్ ఏం హౌసెస్ ఉన్నాయి? 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభకి మనం ఓట్లు వేస్తాం, రాజ్యసభకి మనం ఓట్లు వేసి గెలిపిస్తామా? వాళ్ళు వేస్తారు ఓట్లు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొన్ని ప్రెసిడెంట్గా ఉంటాయి. ప్రెసిడెంట్ డైరెక్ట్గా బిల్ కింద డిక్లేర్ చేస్తారు. లోక్సభ టైము 5 years, రాజ్యసభ టైము 6 years ఉంటుంది. లోక్సభ ఒకసారి గెలిస్తే 5 years పాటు అతను ఎంపీ అంటాం. రాజ్యసభకు నామినేట్ అయినా రాజ్యసభకు 6 years. ఒక యాక్ట్ పాస్ అవటం అంటే ఇది 2 హౌసెస్లోనూ పాస్ అవ్వాలి. బిల్లులా పెడతారు. ఫస్ట్ బిల్ అంటాం, దాన్ని డ్రాఫ్ట్ చేస్తారు, డ్రాఫ్ట్ చేసి లోక్సభలో పెడతారు.
లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. లోక్సభలో మెజారిటీ పీపుల్ ఎస్ అని చెప్పి ఓటేశారు, పాస్ చేశారు. నెక్స్ట్ అయితే రాజ్యసభకి వెళ్తుంది. రాజ్యసభలో కూడా మెజారిటీ పీపుల్ మోర్ దాన్ 50% ఎస్ అని చెప్పి ఓటేశారు అని. అప్పుడు ఏమవుతుంది, అది ఆ బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ అప్రూవ్ చేసి సైన్ చేస్తారు. సరే చెప్పండి. తర్వాత యాక్ట్ అవుతుంది. ప్రెసిడెంట్ సైన్ చేయగానే ఆ సైన్ చేసిన యాక్ట్ని మనకి నోటిఫై చేస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వెబ్సైట్లో నోటిఫై చేస్తుంది. నోటిఫై చేసిన రోజు నుంచి అది అలాగా కొన్ని బాడీస్ ఉంటాయి, స్టాచ్యూటరీ బాడీస్. బీసీసీఐ ఉంది, ఇది కూడా ఒక స్టాచ్యూటరీ. ఐసీఐ, ఐసీఎంఏ ఒక స్టాచ్యూటరీ, ఐసీఎస్ఐ కొన్ని సెక్రటరీ, స్టాచ్యూటరీ బాడీ. ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ ఏంటంటే ఆర్బీఐ. ఇలాగేంటంటే కొన్ని స్టాచ్యూటరీ బాడీ ఒక యాక్ట్ ద్వారా బాడీని ఫామ్ చేస్తారు. ఆ బాడీ దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా రెగ్యులేట్ చేస్తుంది. రెగ్యులేట్ చేయడం కానీ, రూల్స్ ఫ్రేమ్ చేయడం కానీ, ఏదైనా సరే దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ ఆ యాక్టే డిసైడ్ చేసుకుంటారు. ఒక ప్రెసిడెంట్ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఏ బాడీకి వచ్చారు, ఏ బాడీలో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు, కౌన్సిల్ మెంబర్ అన్నీ ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్ ఉన్న స్ట్రక్చర్ అంతా ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎగ్జామ్స్ ఎలా పెట్టాలి, ఎన్ని ఎగ్జామ్స్ పెట్టాలి అని ఒకటి ఫామ్ చేస్తారు. ఒక రూల్ అంతా ఫ్రేమ్ చేశాక మేజర్ చేంజ్ ఉందనుకోండి, మేజర్ చేంజ్ అంటే మళ్ళీ వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు డైరెక్ట్గా చేయకూడదు, మళ్ళీ వీళ్ళు పార్లమెంట్కి వెళ్ళాలి. పార్లమెంట్కి ఎంత మేము చేయాలనుకున్నాం, పార్లమెంట్లో మళ్ళీ వీళ్ళు బిల్ ద్వారా ద్వారా ఎవరైతే ఇండస్ట్రీ మినిస్టర్ ఉంటారో మినిస్ట్రీ ఇంట్రడ్యూస్ చేపిస్తారు. మళ్ళీ బిల్లు ఫామ్. అలాగే సీఏలో కూడా చేంజెస్ వచ్చాయి. ఏం చేంజెస్ వచ్చాయి, 4 పేపర్స్ 3 పేపర్స్. సిలబస్ ఇక్కడ 2 టైప్స్ ఉంటాయమ్మా. సిలబస్ చేంజ్ చేయరు, కోర్స్ చేంజ్ చేయరు. మనం లాస్ట్ టైం జరిగింది సీఏ కోర్స్ చేంజ్ చేయాలి. సిలబస్ చేంజ్ అనే దానికి పార్లమెంట్తో సంబంధం లేదు, వీళ్ళే చేంజ్ చేయొచ్చు, టాపిక్స్ని మారుస్తారు. కోర్స్ చేంజ్ అయింది, 4 పేపర్స్ని 3 పేపర్స్ చేశారు. కోర్స్ స్ట్రక్చర్ చేంజ్ అయిందా, ఆర్టికల్స్ని 2 ఇయర్స్ చేశారు సీఎల్, స్ట్రక్చర్ చేంజ్ అయిందా. అలా స్ట్రక్చరల్ చేంజ్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా చేయకూడదు, పార్లమెంట్కి వెళ్ళి బిల్లు పెట్టాలి. లాస్ట్ టైం సీఏలో జరిగింది కోర్స్ చేంజ్. సిలబస్ చేంజ్ అంటే ఎవ్రీ 4 ఇయర్స్కి సిలబస్ని అప్డేట్ చేస్తూ ఉంటారు, అది సిలబస్ చేంజ్. ఏదైనా సరే మనం రెగ్యులేట్ చేసేది ఎవరు, ఐసీ. మీకు ఎగ్జామ్స్ పెట్టేదైనా, మీ రిజిస్ట్రేషన్స్ అయినా రేట్గా ఐసీఐ చూసుకుంటే మనకి ఐసీఎం. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు కొన్ని స్టాచ్యూటరీ పవర్స్ కూడా ఉంటాయి. ఏం చెప్పండి, మీరు క్వాలిఫై అయ్యారమ్మా, అయిపోయింది, అయిపోయిందా, 10 minutesలో కంప్లీట్ క్వాలిఫై అయిపోయారు. ఏం చేయొచ్చు చెప్పండి, మీరు జాబ్కి వెళ్ళొచ్చు ఫస్ట్ చాయిస్, లేదంటే ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఎవరైనా చేయొచ్చు, కానీ మీరు ప్రాక్టీస్ పెట్టచ్చు. ప్రాక్టీస్ పెట్టినప్పుడు మిమ్మల్ని ఏమంటారంటే ఆడిటర్ అని కూడా అంటారు. జాబ్కి వెళ్తే ఆడిటర్ అనుకోండి, జాబ్కి వెళ్ళారంటే మిమ్మల్ని ఆడిటర్ అని అంటారు. ప్రాక్టీస్ పెట్టుకున్నారు, మిమ్మల్ని ఆడిటర్ అని కూడా అంటారు. మీ బోర్డులో ఆడిటర్ అని కూడా మీరు రాస్తారు. ఎప్పుడైతే మీరు ఆడిటర్ అవుతారో పవర్స్ కేసీసీలో కూడా సేమ్. స్టాచ్యూటరీ పవర్స్ ఏమంటే చెప్పండి, ఒక కంపెనీ, రిలయన్స్ కంపెనీ వాళ్ళకి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కూడా పంపించారు. కంపెనీకి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఫైనలైజ్ చేయాలంటే ఆడిట్ జరగాలి. ఆడిట్ చేసేది ఎవరు, ప్రాక్టీసింగ్ చార్టెడ్ అకౌంటెంట్. ఇది అయిపోగానే నువ్వు ఆడిట్ చేయకూడదు, ఎలిజిబిలిటీ రాదు. నువ్వు ప్రాక్టీస్ పెట్టుకుంటేనే వస్తుంది, జాబ్కి వెళ్తే రాదు. ప్రాక్టీస్ చేస్తున్న సీఏ కంపెనీ, పర్టికులర్ రిలయన్స్ కంపెనీని ఆడిట్ చేసి ఆ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మొత్తం ట్రూ అండ్ ఫెయిర్ అంటే రైట్ ఉన్నాయి, ఏం మిస్టేక్స్ లేవు, ఆర్ట్స్ లేవు అని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసిన ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మాత్రమే బయటకు వస్తాయి. సీఏ సర్టిఫై చేయకుండా ఎటువంటి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బయటికి రావాలంటే సిగ్నేచర్ కంపల్సరీగా సీఏది కావాల్సిందే. పెద్ద రిలయన్స్ కంపెనీ, అంత పెద్ద టాటా కంపెనీ, ఎంత
పెద్ద కంపెనీ అయినా కంపెనీయా నువ్వు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బయటికి ఇవ్వాలంటే సీఏ ప్రాక్టికల్ సీఏ సైన్ చేయొచ్చు. ఊరికే సైన్ చేస్తారా? చెక్ చేశాక సర్టిఫై చేస్తారు, ట్రూ అండ్ ఫెయిర్ సర్టిఫై చేసి సైన్ చేస్తారు. అప్పుడే ఫైనాన్స్ స్టేట్మెంట్స్ బయటకు వస్తాయి, అప్పుడే ఆడిట్ రిపోర్ట్ బయటకు వస్తుంది. ఆడిట్ రిపోర్ట్ మీ సిగ్నేచర్ లేకుండా స్టేట్మెంట్ కూడా బయటకు. ఆ పవర్స్ ఏముంటాయి? ఎక్కడుంది ఆ పవరు? యాక్ట్ అయితే ఉందో మనకి ఫైనాన్స్ యాక్ట్లో ఉంటుంది, సిఐ యాక్ట్లో రాస్తాం ఉంటాయి. స్టాచ్యూటరీ బాడీ ద్వారా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ పవర్స్ ఉంటాయి. బీటెక్ ఈ పవర్స్ ఏమి ఉంటాయి? రైట్, బీటెక్ అయిపోయింది, పవర్స్ ఏమి ఉండవు, స్టాచ్యూటరీ పవర్స్ ఉండవు. కోర్స్ అయిపోయింది, చేసుకోవచ్చు, జాబ్కి వెళ్ళి చేయొచ్చు, కానీ స్టాచ్యూటరీ పవర్స్ ఏమి ఉండవు. సిఏకి సిఎంఏకి స్టాచ్యూటరీ, సిఏ ఫైనాన్స్ స్టేట్మెంట్ సర్టిఫై చేయాలి, సిఎంఏ కాస్ట్ స్టేట్మెంట్ సర్టిఫై చేయాలి, ప్రోడక్ట్ ఎలా ఫైనలైజ్ చేశారు మొత్తం సిఎంఏ సర్టిఫై చేయాలి, ఆడిట్ చేస్తారు, సిఏలు ఆడిట్ బ్యాంక్ ఆడిట్ చేస్తారు. ఎస్బీఐ బ్యాంక్ ఎంత పెద్ద బ్యాంక్, ఎస్బీఐ ఇండియాలో టాప్ బ్యాంక్ కదా, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? థౌజండ్ బ్రాంచెస్ ఉన్నాయి, మోర్ దాన్ 1000 బ్రాంచెస్. ప్రతి బ్రాంచ్కి ఒక సీఏ వెళ్ళి ఆడిట్ చేసి రావాలి. ఈ అన్ని కలిపి ఒక సీఏ మళ్ళీ ఆడిట్ చేస్తారు, ఓవరాల్గా కన్సాలిడేటెడ్ ఆడిట్ ఉంటుంది. అలాగా ఏది జరగాలన్నా చెప్తేనే జరుగుతుంది, చెప్తేనే స్టేట్మెంట్ బయటకు వస్తుంది. ఎంత పవర్ ఉంటుంది! ఇంత పవర్ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి. రిలయన్స్ని మీరు డిక్టేట్ చేయాలంటే ఎంత నేర్చుకోవాలి? మీకు మీరు మిస్టేక్ చేస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో తెలుసా? రిలయన్స్లో ఎంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారమ్మా? 10,000 ఉంటారా? 10,000, 20,000 ఉంటారు. lakhs of crores of investment, ఇన్వెస్ట్మెంట్ కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు. మీరు రాంగ్ ఉన్న స్టేట్మెంట్ రైట్ అని ఇచ్చారు, అందరూ మోసపోతారా? ఏం చేస్తారు? రాంగ్ ఉన్న స్టేట్మెంట్ రైట్ అని ఇవ్వడం వల్ల కొత్త వాళ్ళు కూడా అలాంటి కూడా వచ్చి బాగుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. తర్వాత ఏమైంది? ఒక 6 months తర్వాత ఎంత ఫేక్ అని బయటపడింది. అదే కదా సత్యం స్కామ్, ఫేక్ అని బయటపడింది. ఏమైంది? చాలామంది లైఫ్ పోయింది, చాలామంది సూసైడ్ కూడా చేస్తున్నారు బయటపడ్డ. కానీ వాళ్ళ ఆస్తి కూడా ఒక రిపోర్టు జీవితాలకు సంబంధించి జస్ట్ మీరు పుణ్య కదా చేస్తాను అనుకుంటారు, దీని మీద ఇన్వెస్ట్మెంట్ జీవితాలను పెట్టేస్తారు, లైఫ్ పెట్టేస్తారు. మన ఎకానమీ డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మన మోడీ అంటారు, ఏమంటారు స్టేట్మెంట్ కదండి అది. సిఏ సిగ్నేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ పిఎం సిగ్నేచర్. పిఎం అంటే ఎవరమ్మా? ఫెర్టిలైజర్ ఆయనకి చెప్పేది, ఆయన చెప్తున్నాడు నాకంటే ఎక్కువ నువ్వు అంటున్నాడు. ఆ సిగ్నేచర్ కంటే కూడా సిఏ సిగ్నేచర్ ఎక్కువ అంటున్నాడు. ఎందుకు చెప్పాను కదా, ఇదే స్టేట్మెంట్. ఏ రిలయన్స్ కంపెనీ పర్ఫెక్ట్గా ఉందా? రిలయన్స్ కంపెనీ మీరు ఏం చేశారు? రాంగ్ ఉందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, సైన్ చేశారు, బాగలేదు స్టేట్మెంట్స్ అన్ని రాంగ్ అన్నారు. ఇప్పుడు ఏమైతే చెప్పిన అంతా రైట్ అన్నప్పటికీ రాంగ్ అని సిగ్నేచర్ చేస్తే స్టాక్ మార్కెట్లో 2,000 ఉన్న రిలయన్స్ షేరు 100 రూపాయలకి వచ్చింది, 50 రూపాయలకి వస్తుంది. ఏమవుతుంది? 1,000 కోట్లు ఆవిరైపోతుంది. న్యూస్లో అంటారు ఈరోజు మధుపర్ల సంపద 2,000 కోట్లు ఆవిరైపోయింది. న్యూస్ అప్పుడప్పుడు వినండి, ఏ పదాలు వాడతారు? 1,000 కోట్లు ఆవిరైపోయాయి, మధుపర్ల సంపద ఆవిరైపోయింది. మధుపర్లు అంటే ఎవరో కాదు, ఇన్వెస్ట్మెంట్ ఆవిరైపోయింది. అడ్జస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? 2,000 ఉంది నీకు ఆన్లైన్లో, ఇప్పుడు 2,000 ఇన్వెస్ట్మెంట్ చేశారు, కానీ వేరే వాళ్ళు ఎవరో కొని ఉంటారు, వాళ్ళకి బెనిఫిట్, వాళ్ళు బెనిఫిట్ అయి ఉంటారు. అది ఫ్రాడ్ అని తేలింది. మార్కెట్లో 2,000 ఉన్నది కాస్త 100 రూపాయలకి వచ్చింది. అమ్మితే ఎంత? 100 రూపాయలకి అమ్ముకోవాలి, అవునా? నువ్వు లాస్ అయిపోయావు. ఫస్ట్ టైం మీరు సేఫ్ సైడే. నీలాగ ఎంతమంది పెట్టింటారు పెట్టుబడి? అయిపోయిందా? ఆవిరైపోవటం అంటే అదే. ఉన్న వాల్యూ అనేది ఆటోమేటిక్గా డిక్రీజ్ అయిపోతుంటుంది. ఎవరికి బెనిఫిట్ జరగదు ఇక్కడ, ఎవరికి బెనిఫిట్ జరగదు. ఫ్రాడ్ జరగకముందు మాత్రమే నువ్వు 2,000 రూపాయలు కొనుక్కున్నారు. ఫ్రాడ్ జరిగాక ఎవరికి బెనిఫిట్ ఉండదు, అందరూ నష్టపోతారు. అందుకే ఆవిరైపోతుందంట.
ఇమాజినరీ ఫిగర్స్ ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్లో ఉన్నాయి కదా, ఇది ఒక ఇమాజినరీ ఫిగర్ని అక్కడ డిస్ప్లే పెరుగుతూ ఉంటుంది, మనం అంత అమౌంట్ పెడతా ఉంటాం. ఇమాజినరీ ఫిగర్ ఫ్రాడ్ బయటపడింది. ఆ ఇమాజినరీ ఫిగర్ మనం ఏమంటుందండి, అది అయిపోయింది, పేపర్ అవుట్ అయిపోయింది, వాటర్ అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది, అంతే, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, లాసే, ఎకానమీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఒక కంపెనీ అలా పడిపోయిందంటే పెద్ద కంపెనీ, కొన్ని బ్యాంక్స్ కూడా క్లోజ్ అవుతాయి చెప్పండి. రిలయన్స్కి చాలా కంపెనీస్ లోన్స్ ఇచ్చి ఉంటారా, రిలయన్స్ షేర్ పడిపోయిందంటే రిలయన్స్ కంపెనీ మొదలు పెట్టే ఛాన్స్ ఉంటుంది, క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిలయన్స్ క్లోజ్ అయిపోయిందంటే బ్యాంక్స్ ఎన్నో వేల కోట్లు అప్పించుంటారా. ఈ నెంబర్కి సంబంధించిన పవర్ కంపెనీస్ కానీ రిలయన్స్ కదా, టెలికాం కంపెనీస్ కానీ అవే కదా ప్రాబ్లం. కంపెనీ నష్టపోవటం వల్లే కదా ఆ కంపెనీ బ్యాంక్స్కి డబ్బులు కట్టలేకపోయారు. బ్యాంక్స్లో ఉంది ఎవరు డబ్బులేగా, డబ్బులే వాళ్ళు ఇచ్చింది. బ్యాంక్స్ లాస్ అయిపోతే బ్యాంక్స్ క్లోజ్ అయింది అలా విషయం, బ్యాంక్ వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారా. ఆర్బీఐ ఎంతవరకు సెక్యూరిటీ ఉంటుంది, కొంతవరకు సెక్యూరిటీ ఉంటుంది, లేదా డబ్బులు వదిలేసుకోవటం. లాస్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నేను నష్టపోయా, నేను 100 రూపాయలు నష్టపోయా, నువ్వు 50 రూపాయలు నష్టపోయా, 50 ఇస్తా. సెటిల్మెంట్ టైంలో అందరూ నష్టపోతారు, ఎవరు లాభపడరు. డిస్టర్బ్ అయ్యాయంటే ఎకానమీ మొత్తం డిస్టర్బ్. ఒక్క సిగ్నేచర్ ఎక్కడ మొదలైందా మాది, స్టేట్మెంట్స్ రైటే అని మీరు రాంగ్ అన్నారు, తర్వాత మీ మీద కేసు ఇదంతా జరుగుతుంది, కానీ ఈ లోపల ఎంత నష్టం జరగాల్సింది జరిగిపోయిందా. అందుకని ఏమంటారు, ఓకేనా. ఈరోజుకి చాలమ్మా, నేను చెప్పాక వెళ్ళిపోయారు, ఒకటి అయిందంటే వెళ్ళిపోయారు అంటే కూర్చో. రేపు క్లాస్ కంటిన్యూ చేస్తాం. చిన్న ఇంట్రడక్షన్ రేపు ఏం చేస్తామంటే సబ్జెక్ట్ కొంచెం టెక్స్ట్ టాపిక్స్ అవి చేసి మెయిన్ టాపిక్స్లో మండే నుంచి మీకు అవర్స్ 2 hours ఉంటుంది. ఇవాళ రేపు 3 రోజులు 1 hour అన్నమాట. మండే నుంచి 2 hours, తర్వాత స్లోగా 3 hours ఎక్కువసేపు ఏం చేస్తాం. ఓకేనమ్మా, ఇక్కడే బాయ్, హ్యాపీ లంచ్.